ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే పత్రిగారి సందేశం ఏంటి అంటే ఒక్క మాట, ఒకే ఒక్క మాట 1000 మంది మిత్రులను చెయ్యగలదు, అలాగే శత్రువులను కూడా చెయ్యగలదు. అందుకే వినడంలో మానవుడు తొందరపడాలి, కానీ మాట్లాడడంలో తొందర పడకూడదు. మళ్ళొకసారి చెప్పుకుందాం. ఒక్క మాట, ఒకే ఒక్క మాట 1000 మంది మిత్రులను చెయ్యగలదు, అలాగే శత్రువులను కూడా చేయగలదు. అందుకే వినడంలో మానవుడు తొందరపడాలి, కానీ మాట్లాడడంలో తొందర పడకూడదు. ఈ సందేశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికే భగవంతుడు ఓ గొప్ప వరాన్ని ఇచ్చాడు. మిగతా జీవులకు దేనికి లేదు. ఏమిటి ఆ వరం అంటే మాట్లాడే శక్తి అన్నమాట. మాట్లాడే వరం ఇచ్చిండు. మాట అనే శక్తి ఈ మానవుడి యొక్క జీవితాన్ని మార్చగలదన్నమాట. మాట వల్లే మానవుడి జీవితం మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక మాట వల్ల మనసు నయం చేయవచ్చు, అదే మాట వల్ల మనసును గాయపరచవచ్చు అన్నమాట. ఒక మంచి మాట వల్ల ఏమవుతుంది, 100 మంది 1000 మంది మిత్రులు అవుతారు మనం కనుక మంచిగా మాట్లాడితే. అలా కాకుండా ఒక తప్పుడు మాట మాట్లాడితే ఎంతో మంది శత్రువులు సృష్టించగలరు. ఒక్క తప్పుడు మాట మనం మాట్లాడినామంటే ఎంతో మంది శత్రువులు అవుతారు. చూడండి, అలెగ్జాండర్ మాట వల్ల 2వ ప్రపంచ యుద్ధమే జరిగింది. అంటే మన మాట వల్ల యుద్ధాలు జరగవచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు అన్నమాట. అందుకే పెద్దలు ఏమంటారు అంటే మాటలకు మంత్రశక్తి ఉంది అని అంటారు. మాటలకు మంత్రశక్తి ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మరి ఎప్పుడు మౌనం పాటించాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మన జీవితం సవ్యంగా ఉంటుందన్నమాట. ముందు మాట యొక్క శక్తి గురించి తెలుసుకుందాం. మాట అంటే మనం ఏమనుకుంటాం, శబ్దం మాత్రమే అనుకుంటాం. అంటే మన నోట్లోంచి శబ్దాలనే అనుకుంటాం, కానీ శబ్దం కాదు. ఏంటి మరి అంటే అది మన ఆలోచనలకు ప్రతిబింబము అన్నమాట. మనం మన అద్దంలో మన ప్రతిబింబం ఎలా చూసుకుంటామో మన ఆలోచనలకు ప్రతిబింబం ఏమిటి అంటే మాటలే. అంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ మాటల ద్వారా వ్యక్తం అవుతుంది అన్నమాట. నీ మాటలను బట్టి నీ ఆలోచనలు కనిపెట్టగలవు. నీ మాటలు ఎలా మాట్లాడుతుంటే ఆ మాటలను బట్టి వీడి ఆలోచనలు ఇలా ఉన్నాయి అని తెలుసుకోగలుగుతారనమాట. ఇంకా ఏంటి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన మనసు యొక్క స్థితిని తెలుపుతుంది. అంటే నువ్వు మంచిగా సౌమ్యంగా మాట్లాడినావనుకో, పాజిటివ్గా మాట్లాడినావనుకో, అప్పుడు ఏమనుకుంటారు ఎదుటి వ్యక్తి, ఓహో వీడి మనసు చాలా స్థిమితంగా ఉంది, పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అని. అదే నెగిటివ్ మాటలు మాట్లాడి గందరగోళం సృష్టించావడుకో, వీడి మనసు బాగాలేనట్టుందిరా, వీడేమేం మాట్లాడుతున్నాడు వీడికే తెలియట్లేదు అని అనుకుంటాం కదా. అలా అన్నమాట. అంటే మన మాటలను బట్టే మన మనస్థితి తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఉదాహరణగా ఒక గురువు
తన శిష్యుడికి నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా చెయ్యగలవు అని కనుక ప్రేరేపిస్తే ఆ శిష్యుడు ఎంత కష్టాన్నైనా జయిస్తాడు, సాధిస్తాడు. అలా కాకుండా నీ నుంచి ఏమవుతుంది, నీవేమి చేయలేవు అని అతని ఆత్మవిశ్వాసం మీద గనక దెబ్బతీస్తే వాడు ఏ పని చెయ్యలేడు. గురువు శిష్యుడే కాదండి, ఇంట్లో కూడా అంతే. మనం మన పిల్లల్ని కూడా నీ మొహానికి ఏం చాతనవుతుంది, ఏది కాదు ఏది కాదు అన్నారనుకోండి, వాడికి చిన్నప్పటి నుంచి అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఆహా, నేను ఏమి చెయ్యలేనేమో, నేనేది మాట్లాడలేనేమో, అలా ఫిక్స్ అయ్యి వాడికి చేసే శక్తి ఉన్నా కూడా వాడు చెయ్యలేకపోతాడనమాట. అది మన మాట వల్లే ఇదని ఉంది. అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి మాటలు మనుషులని బాగుపరచగలవు, ధ్వంసము చేయగలవు. మన మాట వల్ల రెండు అవుతాయన్నమాట. మరి వినడం కూడా చాలా చాలా ముఖ్యం. మనకి ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినడం కూడా చాలా ముఖ్యం. చూడండి, మానవుడికి ఏంటి, రెండు చెవులిచ్చాడు భగవంతుడు, ఒక నోరిచ్చాడు. రెండు చెవులు, ఒక నోరిచ్చాడు. ఎందుకు అంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. వినడం ఎక్కువ కాబట్టి రెండు చెవులు ఇచ్చాడు, మాట్లాడడం తక్కువ ఉండాలని ఒక నోరిచ్చాడు. కానీ మనమేం చేస్తున్నాం, వినడం తక్కువ వింటున్నాం, మాట్లాడడం ఎక్కువగా మాట్లాడుతున్నాం. మన పత్రికారు మనకు అదే చెప్తారు. ఏమని అంటే ఒక కొటేషన్ ఫ్లెక్సీలు కూడా తయారు చేపించాడు పత్రికారు. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అని ప్రతి ఇంట్లో పెట్టుకోవాలన్నట్టు అవి ఫ్లెక్సీలు చేపించి పెట్టిండనమాట. ఎంత ఎక్కువగా వింటామో అంత మంచిది, ఎంత తక్కువగా మాట్లాడతామో అంత మంచిది అన్నమాట. చూడండి, వినడం అంటే ఏదో ఊరక వాళ్ళు చెప్తున్నారు మనం వింటున్నాము, శబ్దాలే కదా, మాటలే కదా అని అనుకుంటాం. కానీ వినడం ఎలా వినాలి అంటే ప్రతిదీ కూడా అర్థం చేసుకునే విధంగా వినాలి. ఇప్పుడు మనకి జూముల్లో క్లాసులు చెప్తున్నారు, పొద్దున తటవర్తి అమ్మ కానీ సాయంత్రం సునీత మేడం కానీ చెప్పినప్పుడు మనం శ్రద్ధగా విన్నామనుకో అర్థం చేసుకోగలుగుతాం. మన మనసులో కూర్చుంటుంది. ఏదో ఏమో చెప్తున్నారులే అని మనం మనసుగాన పెట్టి వినకపోతే ఏమవుతుంది, అది ఒక్కటి కూడా అర్థం కాదు. అర్థం అవుతుందా? అస్సలు అర్థం కాదు. చూడండి, దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ఏంటి అంటే, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి చాలా బాధల్లో ఉంటాడు. వాడి పాపం ఏదో తెలుసుకోవాలని పోయిండే అనుకోండి. పోయిన తర్వాత వాడు చెప్పేటప్పుడు వాడి బాధ మొత్తం వింటేనా ఓకే, దానికి సరి అయిన సొల్యూషన్ చెప్పగలుగుతాడు. అలా కాకుండా ఇప్పుడు చెప్పేటప్పుడు మధ్యలోనే ఆ మాటలకు స్పందించి ఏదైనా సలహా ఇచ్చావనుకో, సరి అయిన సలహా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. ఎందుకు అంటే ఆ మాటలు మొత్తం విననప్పుడు దానికి సరి అయిన సలహా ఇవ్వలేమన్నమాట. దాంతో ఏమవుతుంది, ఇంకా సమస్యలు పెరుగుతాయి. నీవు ఎప్పుడైతే మొత్తము వింటావో అప్పుడే దానికి సరి అయిన సమాధానం చెప్పగలుగుతావు. అది సగం సగం విన్నామనుకో అది ఏది అర్థం కాదు. ఇంకా మనం చెప్పడం వల్ల వాడికి ఇంకా సమస్యలు ఎక్కువగా సృష్టించిన వాళ్ళం అవుతామన్నమాట. మనకు ధ్యానంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఏంటి అంటే, మనకు ధ్యానం చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తున్న ఆలోచనలను మనం గమనించాలి. అవి మంచివా, చెడ్డయా, అవి ఏం చెప్తున్నాయి అనేది గమనించగలిగితే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవసరం ఉన్నాయి, ఓకే, దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఎన్నో
మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎన్నో మాటలు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ కనుక మనం శ్రద్ధగా చూసుకోగలిగితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ధ్యానం సక్రమంగా సాగుతుంది. అలా కాకుండా ఉంటే గందరగోళం సృష్టిస్తుంది. ఇంకా మనం వినడం ఎంత ముఖ్యమో, ఇక తొందరపడి మాట్లాడకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. తొందరపడి మాట్లాడితే ఎన్నో నష్టాలు కలుగుతాయి. చూడండి, తొందరపడి మాట్లాడడం అనేది ఏంటి అంటే ఒక అనాలోచిత నిర్ణయం లాంటిది. అంటే ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవడం అన్నమాట. మనం నోటి నుండి ఒక్కసారి కనుక మాట బయటికి వస్తే దాన్ని తిరిగి తీసుకోగలుగుతామా? తీసుకోలేము కదా. ఈ మాటలను తూటాలతో పోలుస్తారు. అంటే తుపాకీ ఒక గుండుతో పోలుస్తారన్నమాట. తుపాకీ నుంచి గుండు బయటికి వస్తే మళ్ళా మనం వెనక్కి తీసుకోగలుగుతామా? తీసుకోలేము. అది బయటికి వచ్చింది అంటే ఇంకా అంతే సంగతులు. అలాగే మన నోటి నుండి కూడా బయటికి వచ్చిన మాటలు మనము మరలా వెనక్కి తీసుకోలేమన్నమాట. చూడండి, అలాగే ఒక విల్లు నుంచి బాణం వదిలిండ్రు అనుకోండి, మళ్ళా తీసుకోగలుగుతామా వెనక్కి? తీసుకోలేము. ఇంకా అది అంతే, పోయిందంటే దాన్ని ఎక్కడైతే మనం లక్ష్యం పెట్టి వదిలేసామో అటు వెళ్ళి ఛేదిస్తుంది. మన మాటలు కూడా అంతే, ఎదుటి వ్యక్తికి ఎంతో బాధపడుతుంది. చూడండి, ఇంకా కోపంలో ఎన్నో మాటలు మాట్లాడేస్తుంటాం. ఒక కుటుంబంలో ఓ పెద్దనే ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబంలో కొడుకునో కోడలనో తమ్మునో మరదలనో ఎవరినో ఒకరిని అక్కడ ఆ జరిగే సిచ్యువేషన్ మొత్తం తెలుసుకోకుండా బడబడా ఏదో మాటలు అనేసిండు అనుకోండి, తర్వాత అతని వాళ్ళ తప్పే లేకుండా అక్కడ మాట్లాడేండి అనుకోండి, తర్వాత నువ్వు నిజం తెలిసి పశ్చాత్తాపడ్డా, సారీ చెప్పినా, ఏం చేసినా ఆ అన్న మాటలు వెనక్కి వస్తాయా? వెనక్కి రావు. ఇంకా పైన ఏమవుతుంది? అతని మనసు గాయం అవుతుంది. ఆ గాయం తక్కువ కావాలంటే తక్కువ అవుతుందా? తగిలిన దెబ్బనన్న మానుతుంది, కానీ మనసు మాత్రం, గాయమైన మనసు మాత్రం మానదు. తొందరగా మర్చిపోలేరు. వాడు నన్ను అన్నాడు, వాడు నన్ను అన్నారు, ఇట్లా మెదులుతూనే ఉంటుంది. ఇంకా మనం ఉద్యోగస్తులను కనుక చూస్తే చూడండి, ఒక మామూలు ఉద్యోగస్తు తన బాస్ పైన, అంటే పై ఉద్యోగస్తుడి పైన కొంచెం ఆలోచన లేకుండా ఆవేశంతో గనక మాట్లాడితే ఏమవుతుంది? వాడి జాబు రిస్క్లో పడుతుంది. ఎందుకంటే పై అధికారికి అన్ని అధికారాలు ఉంటాయి. తీసేసే అధికారం ఉంటుంది, శాలరీ కట్ చేసే అధికారం ఉంటుంది, ఎన్నో అధికారాలు ఉంటాయి. అందుకేమవుతుంది? వన్ కెరీర్కి ఎంతో నష్టం కలుగుతుంది. అందుకని మనం మాట్లాడే ముందు చాలా 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 ఆలోచించి మాట్లాడాలి. ఇక ఆలోచనలతో పాటు కూడా మౌనం కూడా చాలా ముఖ్యమైనది. మౌనం విలువ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బడబడా వాగితే లాభం లేదు, తొందరపడి వాగితే లాభం లేదు. దాంతోపాటు మౌనంగా ఉండడం, మౌనం యొక్క విలువ కూడా తెలుసుకోవాలి. మామూలుగా మనం మౌనంగా ఉంటే, ఓహో వీడికి మాటలు రావేమో, వీడికి ఇది ఒక బలహీనతేమో అని అనుకుంటారు. మౌనం అనేది బలహీనత కాదండి. మరి ఏంటి అని అంటే అది ఒక గొప్ప శక్తి. ఓంకారేష్కి వచ్చే వాళ్ళందరికీ మౌనం యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే మౌనం ఉంటే ఎన్ని లాభాలు పొందుతున్నారనేది ఆడికి వచ్చిన వాళ్లకు తెలుస్తుంది అన్నమాట. మనం ఎంత సైలెంట్గా ఉంటామో అదే చాలా మంచిది. ఇప్పుడు గొడవలు జరుగుతుంటాయి. గొడవలు జరిగినప్పుడు ఎంత మౌనంగా ఉంటామో దానివల్ల ఏమవుతుంది? మాటలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఒకరు
నువ్వన్నావు నేనన్నాను, నువ్వన్నావు నేనన్నాను. అప్పుడేమవుతుంది? మాటలు పెరుగుతూనే ఉంటాయి, గొడవ పెద్దదవుతూనే ఉంటుంది. అలా కాకుండా సరే వాడు అనకోకో, నేను మౌనంగా ఉంటే సరిపోతుందిలే అని మౌనంగా ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? గొడవ అక్కడికే సద్ సద్దుమణుగుతుంది, సైలెంట్ అయిపోతారు. లేకుంటే అది పెద్ద యుద్ధానికే దారి తీస్తుంది. అందుకే మౌనం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ మౌనం అనేది ధ్యానులకు ఒక వరం అండి. ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకేమో గాని ధ్యానులకు మాత్రం ఒక వరం అన్నమాట. మౌనం ద్వారా ఏంటి అంటే మనం మన ఆలోచనలను గమనించగలుగుతాం. అంతే కదా, మౌనం ఉండడం వల్ల మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మౌనం ఉండే వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ప్రతిదీ ఎరకలోకి వస్తుందన్నమాట. అంటే మనం బాహ్య మౌనం ఉన్నా కానీ మన అంతరంలో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి స్టార్టింగ్లో. అప్పుడు కొద్ది కొద్దిగా అంతర్మౌనం సాధించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం. మన మనసును కూడా అప్పుడు నియంత్రించుకోగలుగుతామన్నమాట. ఎప్పుడైతే ఈ మౌనం కూడా మనం అలవర్చుకుంటామో అప్పుడు ఏం చేస్తాం? సరి అయిన మాటలే మాట్లాడతాం. అంతే కదా. ఎప్- తొందరపడి మాట్లాడడం మానేసి మౌనం ఉండడం నేర్చుకున్నామనుకో, అప్పుడు ఏది మాట్లాడాలి, ఏది సరి అయిన మాట, ఏది సరికాని మాట, ఎలా మాట్లాడాలి, ఇది కూడా తెలుసుకుంటాం అనమాట. ఈ మాట్లాడేటప్పుడు అంటే ఎవరమైనా మాట్లాడేటప్పుడు మనకి మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి అంటే, ఇది నిజమా, ఇది అవసరమా, ఇది మంచిదా? ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ముచ్చట ఎవరో ఒకరు వచ్చి చెప్పారు, చెప్పినప్పుడు అది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి. అంటే అక్కడ నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఎవరో ఏదో చెప్పినప్పుడు దానికి మనం స్పందించాలా, స్పందించకూడదా? నేను మాట్లాడడం వల్ల మంచిదా కాదా? ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకుంటే గనక మనకు ఆ ప్రశ్నలకు సమాధానంగా అవును అని వస్తే మనం అప్పుడు స్పందించాలి, మాట్లాడాలి. లేకపోతే మౌనంగా ఉండాలి. మనం అట్లా మాట్లాడినప్పుడు మన మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. లేకుంటే అనవసరంగా మాట్లాడితే నాశనకరంగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మాటల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 17వ అధ్యాయం 15వ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యాసనం చైవ వాంగ్మయ తప ఉచ్యతే. దీని అర్థం తెలుసుకుందాం. ఏంటి అంటే, మన మాటలు ఎవ్వరికీ బాధ కలిగించకుండా ఉండాలి, అవి నిజమైనవి ఉండాలి, మధురంగా కూడా ఉండాలన్నమాట. మరియు ఇతరులకు మేలు చేసేవే ఉండాలి. ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా ఒక తపస్సు లాంటిది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే మనం మాటలు మాట్లాడేటప్పుడు ఎవరికి ఎలాంటి బాధ కలిగించకూడదు. కొందరు మాట్లాడుతుంటే ఎంత బాధ అవుతుంటది కదా, వాళ్ళు అసలు అర్థం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకా మనం ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. కొందరు కఠినంగా మాట్లాడేస్తుంటారు. నువ్వు అదే మాటను కొంచెం ప్రేమపూర్వకంగా చెప్పావనుకో, ఎంతో హాయిగా ఉంటుంది వినడానికి కూడా. ఇంకా కొన్ని మాటలు అసలు అక్కడ ఉన్నవి లేనివి అన్నీ చెప్పేస్తుంటారు. మనం మాట్లాడే మాట నిజమైనదై ఉండాలి. అబద్ధం అస్సలు మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడడం వల్ల ఏమవుతుంది? మనమే ఒక కర్మ పోగు చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఈ ధ్యానంలో మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత
మనం చేయాల్సింది ఏంటి అంటే మాటలు చాలా తగ్గించుకోవాలి మాట్లాడడం. అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఇంకా వినడం పెంచాలి. మనం ఎంతగా వింటామో మన జ్ఞానం అంతగా పెరుగుతుంది. అలా కాకుండా ఎక్కువగా మాట్లాడి వినడం తక్కువగా ఉందనుకోండి, మనం అక్కడే ఉండిపోతాము. ఇంకా మన అంతరంగం ఏం చెప్తుంది అనేది కూడా వినాలి. అంటే మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటే మన అంతరంలో నుంచి కూడా మనకు మాటలు వినిపిస్తుంటాయి. అవి మనం శ్రద్ధగా వినాలి అన్నమాట. మనం మాట్లాడే ప్రతి మాట కూడా నెమ్మదిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రతి మాట పైన కూడా మనకు అవగాహన ఉండాలంటే ఏం మాట్లాడుతున్నాను, మంచిగా మాట్లాడుతున్నానా, చెడు మాటలు మాట్లాడుతున్నానా, ఎలా అనేది ప్రతిదీ కూడా అవగాహన చేసుకొని మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటనే మన జీవితాన్ని మార్చేయగలదు. అది ఎంతో మందిని చూస్తున్నాం కదా. అందుకే వినడంలో తొందర పడాలి కానీ మాట్లాడడంలో కాదు. ఎంత విన్నా మనం చెప్తుంటే వినాలి, ఎంత విన్నా తక్కువే. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మన మాటల్ని ఉపయోగిస్తామో అప్పుడు ఏమవుతుంది, ఎంతో మంది మిత్రులు మనకు సమకూరుతారు. ఇంకా సంబంధ బాంధవ్యాలు కూడా బలపడతాయి. అంతే కదా, మన మాట వల్లే అన్ని కలుగుతాయి అన్నమాట. లేకపోతే అదే మాట వల్ల శత్రుత్వంకి దారి తీస్తాయి. అంతే కదా, నీ మాట మంచిగా లేదనుకో, వీడేడో తింగిడి బింగిడి ఉన్నాడు రా, వీనితోనే మనకు అవసరం లేదు. ఇంకా కొంచెం ఘాటుగా మాట్లాడిననుకో, వీడేందో ఉన్నాడు రా అని మాట్లాడతారు. అందుకని మన మాటలు చాలా మధురంగా ఉండాలి. ఇంకా మాట్లాడే ముందు ప్రతి మాటకు కూడా మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఆలోచించి మాట్లాడతామో అప్పుడు ఎలాంటిది ఉండదన్నమాట. ఇక వినడం పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఒక మాట విని ఒక మాట వినకుండా ఉన్నామనుకోండి, వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం మనము? సరి అయిన సమాధానం చెప్పగలుగుతామా? నీకు మాట మొత్తం విన్నప్పుడే దానికి సరి అయిన సమాధానం చెప్పగలుగుతావు. అలా కాకుండా సగం సగం విన్నావనుకోండి, దానికి సరి అయిన సమాధానం చెప్పలేవన్నమాట. ఇక మౌనం కూడా పాటించాలి. మౌనం పాటించడం ద్వారా ఏమవుతుంది, మనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుస్తుంది. అంటే మౌనం ఇవన్నీ జరగాలంటే మనం ధ్యానం బాగా చేసినప్పుడే సాధ్యమవుతుంది. దీని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆయన చాలా మంచి మనిషే. కానీ అతనికి ఉన్న ఒక చిన్న లోపం ఏంటి అంటే, ఏది తెలుసుకోకుండా తొందరగా మాట్లాడేసే అలవాటు అన్నమాట. అదొక లోపం అతనికి. అయితే ఏమవుతుంది అంటే, ఆ రాజ్యంలో ఉన్న ఒక మంత్రి మీద ఎవరు ఇంకో మంత్రి, ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉంటారు కదా. ఒక మంత్రి చాలా మంచివాడు ఉంటాడు, ఇంకో మంత్రి కొంచెం కుటిల బుద్ధి ఉంటుంది అనమాట. ఆ కుటిల బుద్ధి ఉన్న మంత్రి వచ్చి ఆ మంచి మంత్రి పైన చాడీలు చెప్తాడు. మీపై కుట్ర పన్నుతున్నాడు, మిమ్మల్ని బంధించాలని అనుకుంటున్నాడు అని ఆ రాజుకు చెప్తాడు. ఎంబడే ఈ రాజు ఏమంటాడు, వెంటనే ఆ మంత్రిని బంధించండి, వాని జైల్లో వేసేయండి అని చెప్తాడు. అప్పుడే రాజగురువు వస్తాడనమాట. ఉంటారు కదా రాజగురువులు. రాజగురువులు వచ్చి, నువ్వు వినడంలో తొందరపడ్డావు కానీ ఆలోచించడంలో ఆగడం లేదు. ఆలోచించాలి కదా,
అసలు అది నిజమా కాదా అనే ఆలోచన ఉండాలి కదా. తొందర పడవద్దు, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి రాజుకు ఒక పరీక్ష పెడతాడు. ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నావు కదా, ఆ కోపంతో ఉన్న మాటలన్నీ ఈ పేపర్ మీద రాయి అని ఒక పేపర్ మీద రాపిస్తాడు, ఒక కాగితం మీద. రాయించిన తర్వాత, ఇప్పుడు నువ్వేవన్నీ రాసినావు కదా, ఈ మాటలన్నీ తిరిగి తీసుకో, నువ్వు నీ లోపలికి తీసుకో. అంటే అదెలా సాధ్యం అవుతుంది అంటే, నీ మాటలు కూడా అంతే. నువ్వు ఏది ఆలోచించకుండా కోపంలో బంధించేయి, చెరసాలలో వేసేయి అని మాట్లాడుతున్నావు. తెలుసుకోవాలి కదా అసలు నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలుసుకోవాలి కదా అని చెప్తే, అప్పుడు ఆ రాజుకు జ్ఞానోదయం అయ్యి అప్- ఏం చేస్తాడు, మళ్ళా తెలుసుకుంటాడనమాట ఏంటి అని. అంటే ఆ మంతి కుట్ర పన్ని వీన్ని బంధించాలి అని చూస్తాడనమాట. అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఆలోచించాలి. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే సరి అయిన మాటలు వస్తాయి, సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. కోపంతో మాట్లాడిన మాటలు ఏమిటాయి, మన జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అందుకే మనం ఒక మనని నొప్పించకుండా, తానొవ్వక అని అంటారు ఆ సామెత, నాకు కరెక్ట్గా రావట్లేదు. అలా ఉండాలి, ఒకరిని నొప్పియొద్దు, మనము నొచ్చుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.